నాడు అంబానీ ఇంట ఉన్న గంటల వినాయకుడు నేడు హైదరాబాద్ కొంపల్లిలో కొలువుదీరాడు. జూలై నెలలో ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహ వేడుకల్లో 12,000 గంటలతో తయారైన వినాయకుడు అక్కడకు వచ్చిన అతిథులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే వినాయకుడిని హైదరాబాద్ కు చెందిన వ్యాపార సంస్థ రాయ్ చాందిని గ్రూప్ వినాయక నవరాత్రుల కోసం ముంబై నుంచి హైదరాబాద్ కొంపల్లిలోని రాయ్ చాందిని మాల్ కు తరలించారు. ఆ గంటల వినాయకుడు రాయ్ చాందిని మాల్ కు వచ్చే వారికి చూపలను కనువిందు చేస్తున్నాడు. గంటల వినాయకుడు సందర్శనార్థం వచ్చే భక్తుల కోసం మాల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాబుజీ గణేశుడితో చెయ్యాలి జోదార్ కొట్టరకట్టు చిన్నోడా మారు మారు తీన్మార్ బాబుజీ గణేశుడితో చెయ్యాలి జోదార్ గల్లీ గల్లీ గణేశులతో వాట వాట తార్మార్ బాబొజ్జ గణపయ్యతో ఊరేగలే ఖబర్దార్ గల్లీ గల్లీ గణేశులతో వాట వాట తార్మార్ బాబొజ్జ గణపయ్యతో ఊరేగలే ఖబర్దార్ గణపయ్య గణపయ్య బాబొజ్జ గణపయ్య నవరాత్రి పూజలతో నైవేద్యం చేసేమయ్యా గణపయ్య గణపయ్య బాబొజ్జ గణపయ్య నవరాత్రి పూజలతో నైవేద్యం చేసేమయ్యా మార్ మార్ తక్కర మార్ గణపయ్య జిందాబాద్ ఎయ్యరట పాపరా పర్వయ్యక పోత ఖబర్దార్ చిన్న పెద్ద సింధులేసి ఊరూరా నిలిపేమయ్యా ఉండ్రాళ్ళు కుటుంబులతో నైవేద్యాలే చేసేమయ్యా గల్లీ గల్లీ లల్లి లల్లి భజనలే చేసేమయ్యా డీజే పాటలతో నిద్రు వేసి ఆడేమయ్యా ఊరూరా వాడ వాడ విరాళాలే వేసేమయ్యా రోజు రోజు భక్తితో నీ సేవలే చేసేమయ్యా గణపయ్య గణపయ్య బాబొజ్జ గణపయ్య నవరాత్రి పూజలతో నైవేద్యం చేసేమయ్యా గణపయ్య గణపయ్య బాబొజ్జ గణపయ్య నవరాత్రి పూజలతో నైవేద్యం చేసేమయ్యా. మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు స్వాగతం అండి. ప్రస్తుతం మనం రాయ్ చాందిని మాల్ కొంపల్లిలో ఉన్నాము. మీరు చూస్తున్నట్టు మేము ఇక్కడ స్థాపించిన వినాయకుడు 12,000 గంటలతో నిర్మింపబడినది. దీన్ని 6 కళాకారులు 12 గంటలు నిర్విరామంగా శ్రమపడి తయారు చేశారు. ఈ వినాయకుడు మీకు ఎగ్జాక్ట్గా రీసెంట్గా అంబానీ గారి వివాహ వేడుకలో నిర్మింపబడినది. దీన్ని మనము మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన హైదరాబాద్లో రాయ్ చాందిని మాల్లో స్థాపించాము. దీన్ని కస్టమర్స్ అందరూ విశేషంగా తిలకించుచున్నారు. మీ అందరూ కూడా వచ్చి చూడొచ్చు. వచ్చే సండే దాకా ఉంటుంది. 9 days నవరాత్రులు ఇక్కడ పూజలు జరపబడును. ఇట్లా ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మీకు? ఇట్లా చేస్తే బాగుంటుంది మాకు. ఎందుకంటే కస్టమర్స్ మాల్ కదా సార్, మా రాయ్ చాందిని మాల్కి కస్టమర్ విజిట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని ఇంకొంచెం మేము డెవలప్ చేసుకోవడానికని ఎంతో ఆదరణ పొందిన అంబానీ గారి వివాహ వేడుకలో దీన్ని స్థాపించారు కాబట్టి మేము ఇక్కడ స్థాపించాము. సార్ ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారు సార్? 9 రోజుల తర్వాత దీన్ని ఎక్కడ పెడతారు? ఎగ్జిబిట్ ఎక్కడ పెడతారు? దీన్ని మళ్ళీ ఇది ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ సార్. దీన్ని మళ్ళీ ఇలానే డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేయడమే. ఎన్ని డేస్ దాకా ఉంచుతారు? 9 days సార్.